ఇప్పుడు కనుక తెలుగుదేశం పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు డివైడ్ అవుతుంది. తెలుగుదేశం ఓటు బీజేపీకి పోయేదేం లేదు అక్కడ. అది పోయేటట్టయితే కనుక మొన్న దీనికే జరిగి ఉండేది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చేశారు పోటీ ప్రచారం? బీజేపీకి కాదు, గుర్తుపెట్టుకోండి, టీడీపీ కాంగ్రెస్కి. గుర్తుంది కదా, జెండాలు పచ్చుకుని తిరిగింది ఎవరికి? 18లో కానీ 19లో కానీ. 19 ఎలక్షన్స్లో అప్పటికి 2 చోట్ల కలిపి జరుగుతున్నది, అక్కడ పార్లమెంటు, ఇక్కడ అసెంబ్లీకి. కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు అక్కడ, బీజేపీకి చేయలే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓపెన్ అక్కడ. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటికి కూడా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ జెండా తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతున్నారు కదా వాళ్ళు. ఓపెన్ సీక్రెట్ అక్కడ. గెలిచాడు అక్కడ రేవంత్. ఇప్పుడు ఓ రకంగా రేవంత్ లో చంద్రబాబును చూసుకుంటున్నారు, లోకేష్ చూసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి చోట్లన చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు అక్కడ. రేవంత్ మన మాటినే మనిషి. రేవంత్కి మనం కొన్ని ఫేవర్ చేసి పెడితే మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అక్కడ. ఎందుకనే ఉద్దేశంతో వీళ్ళు రేవంత్కి కాంగ్రెస్కి సీట్లు తగ్గుతాయేమో వీళ్ళు పోటీ చేస్తే అని చేయట్లేదు. బీజేపీ ఎట్లాగో వీళ్ళని సపోర్ట్ అడగలేదు. ఎందుకంటే బీజేపీ ఓపెన్ సపోర్ట్ అడిగింది అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా, బీజేపీకి పెద్ద మైనస్ అవుతుంది. దాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ సినిమా చూపెడుతుంది. అప్పుడు రేవంత్ కూడా అడ్డం తిరుగుతాడు, మీరు తెలుగుదేశం ఎట్లా అనేసి.